చిన్న కాడి నుంచి పోతుంది అంటూ ఒక అర్ధ గంట సేపు రేవంత్ రెడ్డికి సీట్ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి మనం చూసుకుందాం గంతే. ఇది అమ్మ అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు ఖాళీ మూసనది పార్కుల పోటీ అమ్మ ఏమన్నా వస్తున్నాయి పైసలానికి ఏమన్నా ఇళ్ళకెళ్ళి ఒక్క అర్ధ గంట సేపు ఆ సీఎం మీదకి వెళ్ళి సీట్ పక్క జరగమని చెప్పు, ఏమున్నదో చూసుకుంటాం. మొట్ట మా ఇల్లు పోతేమా నేను పోతే మా గంతే ఒకటే పని. పోతుందంటే పుణ్యానికి పోదా, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన వాళ్ళే పోయి ఆడ ఉంటారు, గవర్నమెంట్ ఇల్లు ఎవడు పోయి ఉంటాడు? ఈడ పుట్టి ఈడ పోయి ఎక్కడో ఇస్తానంటే ఎవడు ఉంటుండు? ఏం చేసి ఇచ్చిండు? ఇల్లు ఖాళీ ఇట్లా ఫ్లోరింగ్ చేసి ఇచ్చిండు, అలా పోయి 2 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు పోయి ఇల్లు కట్టుకోవాలంటే తలుపు లేదు, ఏం లేదు, అలా మనమే తలుపు తీసుకోవాలి, మనమే తీసుకుపోవాలి. ఎందుకు ఆ కేసీఆర్ ఇల్లు మాకు అవసరమే. ఏది ఇందిరమ్మ ఇల్లు వద్దు, ఆ అమ్మ ఇల్లు వద్దు, నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి. ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు, నా అమ్మ ఇల్లు నాకు కావాలి. ఆయన అమ్మ ఆడు పుట్టినా, ఇందిరమ్మ పుట్టినప్పుడు ఇటు పుట్టిండా లంచా కొడుకు పుట్టినాడు. ఇందిరమ్మ ఇల్లు అంటాడు, ఇప్పుడు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండమని చెప్పు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఆయనకి ఉండి 1 నెల రోజులు ఉండమని చెప్పు, నేను ఉంటా మొత్తం అల్లా, వీళ్ళందరూ మొత్తం పోయి అల్లా ఉంటాం ఇందిరమ్మ ఇల్లు. ఆయనకి ఉండమని చెప్పు లంచ కొడుకుని. తెలుసా, పెద్ద పెద్ద టవర్లను టార్గెట్ చేయకుండా ఓన్లీ గరీబోళ్ళని టార్గెట్ చేస్తుంది. గరీబోళ్ళకి అన్న. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది, నువ్వు అంటే పోతావు ఇందిరమ్మ ఇల్లు పోతాను, నీ దగ్గర పైసలు నువ్వు పోవు, గరీబోడు పోతాడంటే ఇప్పుడు వాళ్ళ పైసలు కావాలి కదా చేసుకోవాలంటే, ఎల్లకెళ్ళి చేసుకుంటాం. ఇప్పుడు ఆయన మళ్ళీ అప్పు ఇస్తాడా? అరే ఇది గవర్నమెంట్ అప్పు అయితే ఎవడు ఇచ్చాడు, ఎవడు ఇస్తాడన్న? ఇది మాకు ఏమోదన్న, ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలి అంతే. మూసా నది అంటే దాని కాదు. రేవంత్